నమస్తే అన్న అందరికీ. ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో పొద్దు తిరుగుడు పంటలను వేశారు. అక్కడ వారికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక నానా అవస్థలు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే పక్కనే ఉన్న పోతంగల్లో మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు చెబుతున్నారు. అయితే మొత్తం కుప్పలు వేసిన స్థలంలోనే వారు తిండి తిప్పలు అంతా అక్కడే ఉంటున్నామని, పంటలను అక్కడే ఆరబెట్టుకుంటున్నామని వారు చెప్తున్నారు. అయితే ఎన్నో అప్పులు చేసి తాము పంట ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకున్నందుకు మాకు ఎవరు కూడా న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అధికారులకు చెప్పినా కానీ వారు స్పందించడం లేదని, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రైతులు తమకు కోటగిరి మండలంలో ఈ పొద్దుతిరుగుడు పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు బుట్టె గంగాధర్. మాది కోటగిరి మండలం, బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండలము. మేము ఆరుతడి పంటలు వేసుకోమంటే ఆరుతడి పంటలు వేసుకున్నాం. ఈ వడ్లు వెనక్కి నాటినవి కూడా కొనుగోలు ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ కొనుక్కపోతున్నారు. మాకు ఈ ఆరుతడి పంటలకు పట్టించుకున్న నాలుగు లేడు. ఇప్పటి వరకు సుగ్గి అయిపోయి కూడా 25-30 రోజుల దగ్గరికి వస్తుంది. మొత్తం కోసి పంట చేతికి వచ్చినాక కూడా వాతావరణం చెయ్యాటి అనుకూలించక ఇక్కడ చీమలు తింటున్నాయి. మర్రా వర్షం వస్తే డగడగ అంటుంది. వేసుకున్నాము ఆరుతడి పంటలు. ఉన్నది మూడు ఎకరాల భూమి. 3 ఎకరాల భూమిలో ఆరుతడి పంట వేసుకొని కూర్చున్నాం. మాకేం పట్టించుకున్న నాదుడే లేడు ఇప్పటిదాకా. ఓళ్ళని వచ్చి ఎట్లరా బాబు అన్న అడిగేటోళ్ళు లేరు. ఆ కాట అడిగితేనేమో ఎగిడెళ్ళి ఇక్కడ వేసినట్ట, ఎగిడెళ్ళి పోవాలంటే అక్కడ పోతేనేమో బాధం లేదని వాళ్ళు ఎప్పిలాడుకుంటున్నారు. మేము ఇక్కడ ఒక కాటేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. కాటేసి ఇక్కడ కొనుక్కుంటే మా ఊళ్ళో మాకు కొనుక్కుంటే మేము ఈ గవర్నమెంట్ తీయతందుకు ఒప్పుకుంటున్నాం. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా పడేసి ఒక 3000కు 4000కు ఇట్లా అడుగుతున్నారు. ప్రైవేట్ వాళ్ళు దగ్గరికి అస్తలేరు వీటినైతే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మాకు మేము వేసినందుకు గవర్నమెంట్ ఆదుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి